మహోన్నతుడైన దేవుడిని మనము ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. కనుక ఈ సందర్భంలో మనము ఈ దేవుడిని ఆరాధిద్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రాముఖ్యమైన విషయం అన్నాం కాబట్టి అటెన్షన్గా వినాలి. ప్రాముఖ్యమైన విషయం అంటే ముఖ్యమైన విషయము, ప్రాముఖ్యమైన విషయం కాబట్టి కొంచెం అటెన్షన్గా ఉండాలి, ఆతృతతో వినడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే మనము దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు కాబట్టి ఈ మాటలు, ఈ విషయాలు మనం చాలా క్లియర్గా చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు నేను మీకు ఏం తెలియచేయాలనుకుంటున్నాను అంటే ఆరాధించడం ఎలా అనే విషయాన్ని తెలియజేస్తాను. ఆరాధించడం ఎలా అనే విషయాన్ని తెలియజేస్తాను. సహజంగా మనకి ఆరాధన అన్నా, ఆరాధించడం అన్నా అర్థమైన విషయాలు ఏంటి అంటే క్రీస్తు సంఘమై ఉండాలి, అందులో 5 అంశాలు ఉండాలి. ఈ 5 అంశాల్లో మొదటి నుండి చివరి వరకు ఉండాలి అన్నది మనకు బాగా తెలిసినటువంటి విషయం. మనం ఏ సంఘమై ఉండాలి? క్రీస్తు సంఘమై ఉండాలి. ఆరాధనలో 5 అంశాలు ఉండాలి: ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఇలాగా 5 అంశాలు ఉంటే, క్రీస్తు సంఘమై ఉంటే మనం ఆరాధన చేసినట్టు ఒక రకమైనటువంటి భావన, ఫీలింగ్ మనకు ఉంటాయి. ఇందులో ఇంకొంతమంది ఎలా తయారయ్యారంటే 5తో పనేమి లేదు కానీ 1-2 నేను వెళ్ళి కలిసిపోతే చాలు అన్నట్టు కొంతమంది తయారయ్యారు. అంటే పాటలకు ఉండరు, ప్రార్థనకు ఉండరు, ప్రారంభ ప్రార్థనకు ఉండరు, పాటల్లో ఉండరు. ప్రభురాత్రి భోజనం జరుగుతున్న టైంలో కానీ, వాక్యం మధ్యలో కానీ వచ్చి మిగతా సంఘ సభ్యులు పక్కన కూర్చొని వారు ఆ రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని కానుకలు వేసి మేము ఈరోజు ఆరాధన చేశాము, నిబంధన మీరిపోలేదు అన్న భావంతో ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యి, ఒక సంతృప్తి ఫీల్ అయ్యి మేము ఈరోజు రొట్టె విరిచాము, ఆరాధన చేసాం అనుకుని వెళ్ళిపోతాం. ఇందులో ఇంకొంతమంది ఎలాగుంటారు అంటే, మరొక కేటగిరీ మనుషులు ఎలాగుంటారు అంటే, మేము రాలేము కానీ మీరు వెళ్ళినప్పుడు మాకు కొంచెం రొట్టె ద్రాక్షరసం తెచ్చేయండి అని ఇంటికి తెప్పించుకొని రొట్టెను ద్రాక్షరసమును వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని స్వీకరిస్తారు. వీరు ఆరోగ్యవంతులు, జబ్బున్న మనుషులు కాదు, మంచాన్ని పట్టిన వారు కాదు. ఇలాంటి వారు కూడా క్రీస్తు సంఘాల్లో ఉన్నారు. వీరు ఏం చేస్తారంటే ఆ ప్రభురాత్రి భోజనం, ఆ రొట్టె ద్రాక్షరసం దొరికితే మాకు ఈరోజు ఆరాధన అయిపోయింది అని ఫీల్ అవుతారు. ఇందులో ఇంకొక కేటగిరీ ఉన్నారు. వారు ఏంటంటే ఒక స్థానిక సంఘంతో సంబంధం లేకుండా, ఒక స్థానిక సంఘంలో సభ్యత్వం లేకుండా గాలిలో తిరుగుతూ ఏవేవో రకరకాలైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటూ కాలాన్ని తమ వ్యక్తిగతమైన లాభం కోసం వినియోగించుకొని ఆ ఆదివారం అయ్యేసరికి ఎక్కడో అక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళి దూరిపోయి మనుషుల మధ్యలో కూర్చొని కలిసిపోయి వారితో రొట్టెలు చేస్తే ఆ పూటకి, ఆ ఆదివారానికి మా ఆరాధన అయిపోయిందనే భావంతో ఉన్న కేటగిరీ మనుషులు ఉన్నారు.
ఈ రకంగా అనేక మంది ఆరాధన అంటే ఏంటో, ఆరాధన యొక్క భావం ఏమిటో, ఆరాధన యొక్క ఉద్దేశం ఏమిటో, ఆరాధన పొందే వ్యక్తి యొక్క లక్ష్యం ఏమిటో, ఆరాధించవలసిన వ్యక్తి పొందవలసిన లక్ష్యాలు ఏమిటో తెలియకుండా ఎక్కువ మంది ఆరాధనకు వస్తుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆరాధించవలసిన స్థలము క్రీస్తు సంఘమే, అందులో డౌట్ ఏం లేదు. క్రీస్తు సంఘానికి వెలుపల అది ఎంత పెద్ద సంఘమైనా, అది ఎంత పెద్ద భవనమైనా, అది ఎంత గొప్ప వ్యక్తి చేత నడిపింపబడినా, అక్కడ ఎన్ని లక్షలు చందాలు వచ్చినా, ఎంతమంది కూడుకున్నా సరే అక్కడ దేవుడు ఆరాధనను అంగీకరించడు. మహోన్నతుడైన దేవుడు ఆరాధనను అంగీకరించే స్థలము క్రీస్తు సంఘమే. అయితే దేవుని ఆరాధించే స్థలము, దేవుణ్ణి ఆరాధించే స్పాట్ క్రీస్తు సంఘం అని ఒక సువార్థికుడికి తెలిస్తే అప్పుడు ఆ సువార్థికుడు దేవుణ్ణి ఆరాధించే మనుషులను తయారు చేస్తాడు, తయారు చెయ్యాలి కూడా. అలాగా ఏ సువార్థికుడైతే దేవుని ఆరాధన కొరకు ఆరాధకుల్ని అంటే ఆరాధించే వారిని తయారు చేస్తాడో అది క్రీస్తు సంఘం. అక్కడ దేవుడు ఆరాధించబడతాడు. బోర్డు క్రీస్తు సంఘం నుండి క్రీస్తు సంఘం యొక్క నిర్మాణం తెలియకుండా, క్రీస్తు సంఘం యొక్క విలువలు తెలియకుండా, క్రీస్తు సంఘం యొక్క నడిపింపు తెలియకుండా కుటుంబ పాలనతో కానీ, వారి పిల్లలు, వారి కొడుకులు, అల్లుళ్ళు, వారికి సంబంధించిన వ్యక్తుల చేత కానీ క్రీస్తు సంఘం నడిపింపబడినట్లయితే అది వారి కుటుంబ సంఘం అవుతుంది, క్రీస్తు సంఘం కాదు. అలాంటి సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు బయట బోర్డు ఉన్నా సరే అక్కడ దేవుడు మహిమపరచబడడం. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన క్రీస్తు సంఘము తన మహిమ వరకు ఎలా పనిచేయాలో, తన మహిమ వరకు పనిచేసే మనుషులు ఎలాంటి వారై ఉండాలో, అలాంటి మనుషుల్ని తయారు చేసే సువార్తకుడు ఎలాంటి వారై ఉండాలనే విషయము గ్రంథంలో దేవుడు క్లియర్గా రాయించాడు పరిశుద్ధాత్మ చేత. కాబట్టి ఈ ఆరాధనకు సంబంధించిన ప్రాథమిక విషయాలు, దేవుని మహిమ కొరకు ఆరాధించవలసిన వ్యక్తుల్ని తయారు చేసే ఈ ప్రాథమికమైనటువంటి విషయాలు ముఖ్యంగా బోధకులకు తెలియవలసిన అవసరం. ఎందుకంటే బోధిస్తున్నటువంటి మేమే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేయవలసి ఉంది. మరో భయంకరమైన విషయం ఏమిటి అంటే, నేను చెప్పే ఈ కేటగిరీస్ లో క్రీస్తు సంఘాలలోనే సువార్తులుగా పనిచేస్తూ మేము సత్యమైన సంఘంలో ఉన్నాం, మాదే సత్యమైన సంఘం అని చెప్పుకునే వారిలో సువార్తికుల్లో చాలా వరకు వారి భార్యలు కానీ బిడ్డలు కానీ బాప్తిసాలు పొందిన వారు ఉన్నారు, పెళ్ళిళ్ళు కాని వారు ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా అంటే వివాహం లేకుండా సువార్తికులై, అంటే మళ్ళీ నాకు ప్రశ్నలు వేస్తారు, వివాహం లేకపోతే సేవ చేయకూడదా, పౌలు చేయలేదా, పేతులు ఎవరు మిగతా వారు చేయలేదా అని ప్రశ్నలు వేస్తారు. ఒక వ్యక్తి వివాహానికి ముందు సేవ చేయాలనే నిర్ణయం కలిగి ఉండడం మంచిదే, కానీ అతను వివాహం అయిన తరువాత దేవుని సేవ చేయడం అనేది ఇంకా మంచిది. ఎందుకంటే భార్య లేని వాడు సంఘాల్లో ఉండే సహోదరుల యొక్క భార్యలకు ఏ అనుభవ జ్ఞానంతో వాక్యం చెప్పగలడు? కాబట్టి డెఫినెట్ గా విశ్వాసురాలైన భార్య సువార్తకుడు ఉండాలి. విశ్వాసురాలైన భార్య ఉన్నటువంటి సువార్తకుడు విశ్వాసులైన పిల్లలు కలవాడై ఉండాలి. విశ్వాసులైన పిల్లలు కలవాడై ఉండి తన కుటుంబాన్ని ఆరాధించుకోవడానికి నడిపించగలిగిన వాడైతే, ఆరాధన చేసే క్రీస్తు సంఘంలో అలాంటి సువార్తకుడు తన భార్య బిడ్డలతో అటెండ్ అయ్యి
వారి కుటుంబం అక్కడ కలిసి మిగతా కుటుంబాలతో ఆరాధించగలిగినట్లయితే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కులాన్ని బట్టు, ధనాన్ని బట్టు, ఉద్యోగాలను బట్టు అన్యుల్ని, మత శాఖల వారిని వివాహాలు చేసుకొని వీరు క్రీస్తు సంఘ సేవకులుగా ఉంటూ సంఘానికి నీతులు చెప్పి ఆ నీతి విషయంలో, వారి కుటుంబం విషయంలో ఆ నీతిని కోల్పోయే పరిస్థితుల్లో దేవుడు వాక్యాన్ని చెప్పడానికి తయారవుతున్నారు. ఇది మరీ భయంకరమైన విషయం. ఇలాంటి అనేక రకాలైనటువంటి కేటగిరీస్ కలవారు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఆరాధన ఆరాధన జరిగే స్థలము క్రీస్తు సంఘమే. అయితే అది ఎలాంటి క్రీస్తు సంఘమై ఉండాలో కట్టేవాడికి తెలియాలి. అది ఎలాంటి క్రీస్తు సంఘమై ఉండాలో కట్టేవాడికి తెలియాలి. అది ఎలాంటి క్రీస్తు సంఘమై ఉండాలో సువార్త ప్రకటించేవాడికి తెలియాలి. ఆరాధించడానికి కావలసిన పనికొచ్చిన సంఘాన్ని తయారు చేస్తే అతను పనికొచ్చిన వాడే. ఆ రకమైనటువంటి ఆరాధన ఆ స్థానిక సంఘంలోనే జరగాలని దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే సంఘము ద్వారా ఆరాధన, సంఘము ద్వారా మహిమ పొందాలి అన్నది అనాది దేవుని యొక్క సంకల్పమై ఉంది. అయితే క్రీస్తు సంఘం నెలకొండాలి అన్నది సువార్తికులకు ప్రాముఖ్యంగా తెలియవలసిన విషయమై ఉంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది తప్పుదిద్దుకోవడానికి, పొరపాట్లు సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. తమకున్నటువంటి ప్రాథమికమైనటువంటి బోధనల వల్ల, అహం వల్ల దేవుని వాక్యాన్ని తాము ఎలవనుకుంటున్నారో అలాగే బోధించడానికి ఇష్టపడుతున్నారు. కానీ తమ బోధలో ఉన్నటువంటి లోపాలని వాక్యపు వెలుగులో దిద్దుకొని సరి చేసుకునే మనుషులు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆరాధనకి కేంద్రం మాత్రం క్రీస్తు సంఘమే. అయితే జరగొండాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి తాము ఆరాధించే దేవునికి సంబంధించిన జ్ఞానము ఎలగొండాలి. ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ఎలాంటి ఆరాధనను కోరుతున్నాడు అనే విషయాలు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తెలియాలి, ప్రతి వ్యక్తికి తెలియాలి. అలా తెలిసినప్పుడు వారు కలిసి చేసే ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. ఆ రకంగా మనందరం అంటే ఒక స్థానిక సంఘం ఉందంటే, ఒక స్థానిక సంఘం ఒక ప్రాంతంలో కట్టబడింది అంటే ఆ కట్టబడిన ఆ స్థానిక సంఘము ఎవరి మహిమ వరకు కట్టబడిందో ఆయన్నే మహిమపరచకపోతే అది స్థానిక సంఘమే కాదు. క్రీస్తు సంఘము దేవుడిని మహిమపరిచే చోటు, క్రీస్తు సంఘమే దేవుడిని ఆరాధించే చోటు. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది మనకు తెలియాలి. నేను ముందు చెప్పాను, ఆరాధన అనగానే మనకు గుర్తొచ్చే ఎన్ని అంశాలు? ఆరాధన అనగానే గుర్తొచ్చేది ఆదివారం. ఆరాధన అనగానే గుర్తొచ్చే అంశాలు 5. ఇవి వాస్తవం. అయితే ఇందులో నేను ముందు చెప్పినటువంటి మనుషుల్లో ఉండే ఈ కేటగిరీస్ కూడా వాస్తవమే. ఎందుకంటే అలాంటి వాళ్ళే ఉన్నారు అన్ని స్థానిక సంఘాలు. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే ప్రతి స్థానిక సంఘంలో లోపాలు ఉంటాయి. ప్రతి స్థానిక సంఘంలోనూ ఏముంటాయి? లోపాలు ఉంటాయి. వ్యక్తిగతంగా వ్యక్తుల్లోనూ లోపాలు ఉంటాయి, ఆర్గనైజేషన్లోనూ లోపాలు ఉంటాయి. ఎందుకంటే మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఉన్నప్పుడు ఉన్న సంఘాల్లోనే ఏమున్నాయి? స్థానిక సంఘాల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు దిద్దడానికి, సరి చేయడానికి వ్రాయబడిన పత్రికలు. అప్పుడు లోపాలు ఎవరు దిద్దుకుంటారు అంటే బుద్ధిమంతులు దిద్దుకుంటారు, జ్ఞానవంతులు దిద్దుకుంటారు, దేవుడి చేత బల అని అనిపించుకునేవారు దిద్దుకుంటారు. అహం ఉన్నవారు, గర్వం ఉన్నవారు, మాకే అంతా తెలుసు అనుకునేవారు ఎప్పుడు లోపాలు దిద్దుకోవడం, రెండోది ఎదుటివారి తప్పులు పట్టడానికి అడ్డువారే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే మన లక్ష్యం ఏంటి అంటే, మన టార్గెట్ ఏంటంటే, మన ఎయిమ్ ఏంటంటే, మన ఉద్దేశం ఏంటి అంటే
ఇక్కడ నేను మహిమపరచబడ్డమో మీరు మహిమపరచబడ్డమో కాదు, మనందరం కలిసి ఎవరు మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అంటే అప్పుడు మనము ఎలాగా ఆరాధిస్తే మహిమపరచబడతాడు అనేది ముందు చూద్దాం. ఓకేనా? ఎలాంటి ఆరాధన కోరుకున్నాడు, ఎలా ఆరాధిస్తే మహిమపరచబడతాడు అన్నది మనం చూద్దాం. దానికి సంబంధించి ఆరాధన చేసే ఆరాధించే విధానం, ఎవరిని ఆరాధించే విధానము? మహోన్నతుడైన దేవుని ఆరాధించే విధానం. మహోన్నతుడైన దేవుని ఆరాధించే విధానం. సరే, ఇప్పుడు నా వైపు చూడండి. ఆరాధన అనేది మనం అనుకున్నట్టు జరుగుతుందా, ఆయన కోరుకున్నట్టు జరగాల? ఆరాధన అనేది ఆయన కోరుకున్నట్టు జరగాలి. కారణం ఏంటంటే కోరేవాడు ఆయన. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలను. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని రాసి ఉంది. ఆరాధన కోరేవాడు తండ్రి. మళ్ళీ చెప్తున్నాను, ఆరాధన కోరేవాడు తండ్రి. ఇద్దరు తండ్రులు లేరు, మనకు ఒక్కడే తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మనకొక్కడే తండ్రి, ఇద్దరు తండ్రులు లేరు. యేసే యెహోవా కాడు, యెహోవా వేరు, యేసు వేరు. యేసే 3 పాత్రలు వేసిన వాడు కాడు. యేసులో పాత్ర వేరు, యెహోవా దేవుడి పాత్ర వేరు, పరిశుద్ధాత్మ పాత్ర వేరు. 3 పాత్రలు యేసే వేయలేదు. యేసే అయ్యి కాడు అంటే తండ్రి కాడు, యేసుకే అయ్యి ఉన్నాడు అంటే తండ్రి ఉన్నాడు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఎవరిని ఆరాధించాలో తెలియదు. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆరాధన చేసే విధానం ఏంటి? ఆరాధన కోరేవాడు మనకు నచ్చినట్టు ఆరాధన కోరుతున్నాడా, ఆయనకు నచ్చినట్టు ఆరాధన చేయమంటున్నాడా? చెప్పట్లేదు మీరు. ఆయనకు నచ్చినట్టు చేసేది ఆరాధన. ఎందుకంటే మహిమపరచబడవలసింది ఎవరు? ఆయన కనుక మనము ఆయనకి నచ్చినట్టు చేసేదే ఆరాధన. ఆరాధన యాంత్రికమైనదా, నేర్చుకునేదా, పుట్టేదా? ఆరాధన అనేది యాంత్రికమైనదా, నేర్చుకునేదా, పుట్టేదా? అడుగుతున్నాను. ఆరాధన యాంత్రికమైనదా, నేర్చుకునేదా, పుట్టేదా? యాంత్రికమైనది అంటే ఇలా తిరుగుతుంది అన్నమాట. అవునా? అంటే సైక్లింగ్ ఆరాధన. సైకిల్ ఎలాగైతే వీల్స్ ఉండి తిరుగుతుందో ఆరాధన కూడా ప్రతి ఆదివారం ఏం చేస్తుంది? తిరుగుతుంది. అంటే ఈరోజు ఆరాధనకు వచ్చాం, మళ్ళీ ఆదివారం ఆరాధనకు వస్తాం. అది యాంత్రికమైంది. ఆదివారం ఆరాధన చెయ్యాలనేది వాస్తవమే, కానీ అది కేవలము సైకిల్ తిరిగినట్టు తిరిగేది కాదు. మళ్ళీ ఇందులో ఈ సైకిల్ తిరిగిన దాంట్లో కొంతమంది మానేస్తుంటారు. ఆదివారము ఆరాధించడానికి రాకపోవడం ఎంత పాపమో ఈ మానేసిన తెలియట్లేదు. నేనేం చెప్తానంటే, ఇవాళ నువ్వు ఆరాధన మానేదే కంటే
ఆ రోజు నువ్వు బాప్తిసం పొందడం మానేయడమే వస్తావు. ఇవాళ ఆరాధన మానేయడం కంటే ఆ రోజు నువ్వు బాప్తిస్మం పొందకపోవడం నీకు మేలు. బాప్తిస్మం పొంది వెలిగింపబడిన తర్వాత నువ్వు ఆరాధన మానేసావు అంటే ఆరాధన మానేయడం నీకు మేలు కాదు, బాప్తిస్మం పొందడం మానేయడం నీకు మేలు. ఒకవేళ బాప్తిస్మం పొందితే నువ్వు ఏ రోజు బాప్తిస్మం పొందావో డేట్ తీసుకో. నువ్వు చచ్చిన తర్వాత నీ డేట్ నీ పిల్లలేస్తారు. అంతవరకు ఆరాధన చెయ్యి. ఒకవేళ అది చేత కాకపోతే ముందే బాప్తిసం పొందడం మానేయాలి. అలాగన్నానని కొంతమంది బాప్తిసం పొందడం మానేస్తే అది ఇంకా భయంకరమైన పాపం. పాయింట్ అర్థమైందా? కాబట్టి నేనేం చెప్తున్నాను గ్రహించండి. ఆరాధన కోరేవాడు తండ్రి, తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడని యేసు ప్రభువు చెప్పారు. అప్పుడు కోరేవాడు కోరుకున్నట్టు చెయ్యాలా, మనకు నచ్చినట్టు చెయ్యాలా? కోరేవాడు కోరుకున్నట్టు చేస్తేనే ఆరాధన. అప్పుడు కోరేవాడు ఆరాధనని ఎలాంటి ఆరాధన కావాలని కోరాడు, ఎలాంటి ఆరాధికులు తను ఆరాధిస్తే ఆయనకి మహిమో అది ప్రతి స్థానిక సంఘంలో ఉండే ప్రతి మెంబర్కి తెలియాలి. ఆరాధన యాంత్రికమైనదా, నేర్చుకునేదా, పుట్టేదా? రైట్. చేప యాంత్రికంగా నీటిలో ఉంటుందా, ఈత నేర్చుకుంటుందా, నీటిలోనే పడుతుందా? దానికి ఈత నేర్పాలా? అర్థం అవ్వట్లేదు మీరు. దానికి ఈత నేర్పాలా? దానికి నీటిని పరిచయం చేయాలా? అవసరం లేదు. దాని విధులు దానికి నేర్పాల్సిన అవసరము లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆరాధన యాంత్రికమైనదా? అంటే అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి, బాగోదు. అందరూ అక్కడ రోడ్డు వేస్తారు, నేను ఎరుగుతుంది, బాగోదు. నేను కిందటి ఆదివారం కూడా మానేశాను, ఈ ఆదివారం కూడా మానేస్తే మొహం చెల్లదు, చెయ్యి అంటారు. సువార్థికుడు నా మొహం చూసి నా మొహం చూడలేడు, నేను ఆయన మొహం చూడలేను అనుకో అభిమానం ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, సిగ్గు ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వారికి నిజమైన ఆరాధించవలసిన లక్షణాలు ఉండవు. నా పాయింట్ మీకు అర్థమైంది? చేపకి ఈత నేర్పాలా, పుట్టుకతోనే వచ్చేస్తుందా? నువ్వు పుట్టినప్పుడే, అంటే బాప్తిస్మం పొందినప్పుడే, దేవుడికి పుట్టినప్పుడే. ఇంకో మాటలో చెప్పాలంటే నీకు రెండు పుట్టుకలు ఉంటాయి. ఒకటి శారీరకంగా నీ తల్లి గర్భంలో జన్మించింది, రెండు ఆత్మీయంగా నువ్వు బాప్తిస్మం ద్వారా దేవుడికి జన్మించినావు. ఈ రెండు పుట్టుకల లోపల నీలో దాగిన మర్మం ఏంటి అంటే నువ్వు ఆరాధించడానికే పుట్టావు. దేనికి పుట్టావు? నువ్వు ఆరాధించడానికే పుట్టావు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆరాధన కోరే దేవుడు, ఆరాధన కోరే దేవుడు నీకేమున్నాయో అవి కోరడు. పాయింట్ మీకు అర్థమైంది? ఆరాధన కోరే దేవుడు నీకేమున్నాయో అవి కోరడు. అంటే మీ ధనం కానీ, మీ భూములు కానీ, మీ బంగారం కానీ, మీ కానుకలు కానీ, మీరిచ్చే బహుమానాలు కానీ, మీ పిల్లలు కానీ, మీకు సంబంధించిన మీ బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కోరడు. మిమ్మల్ని పుట్టించిన దేవుడు మీ ఇంటిని కోరడం, మీ ఆస్తిని కోరడం, మీ భూములు కోరడం, మీ బంగారం కోరడం. ఇది గుర్తుంచుకోండి. రెండో విషయం ఏమిటి అంటే మీకేమున్నాయో అవి నాకు కావాలని కోరేవాడు దేవుడు కాడు. ఎందుకంటే ఆయన మనం ఇచ్చే వాటితో సంతోషించేవాడు కాడు. రెండో విషయం ఏమిటి అంటే
నీకున్న వాటిని బట్టి దేవుని ఆరాధించకూడదు. పిల్లల్ని ఇచ్చాడు, అందుకు దేవుడిని ఆరాధించడానికి రాకూడదు. ఉద్యోగం ఇచ్చాడు, అందుకు దేవుడిని ఆరాధించడానికి రాకూడదు. ఆరోగ్యం ఇచ్చాడు, అందుకు దేవుడిని ఆరాధించడానికి రాకూడదు. మంచి మార్పులు వచ్చాయి, అందుకు దేవుడిని ఆరాధించడానికి రాకూడదు. ఒకవేళ నీకున్న వాటిని బట్టే దేవుడిని కనపరచాలని, ఆరాధించాలని, పొగడాలని, మహింపరచాలని వస్తే రేపు అవి పోవచ్చు. నీకు చక్కని ఉద్యోగం ఇచ్చాడు, చక్కని ఇల్లు ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు, చక్కని భార్యని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు అనేక మంది బోధకుల బోధ ఏంటంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మనకి అన్ని పవిత్రంగా ఇచ్చి దీవించాడు కాబట్టి మనం కూడా దేవుడు తిరిగి ఇవ్వాలి. దేవుడు మనకి అన్ని ఇచ్చాడు కాబట్టి మనం అన్నింటిలో తిరిగి మళ్ళీ ఎలాగివ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అని తమకున్న వాటితో దేవుడిని ఆరాధించాలని, తమకున్న వాటిని బట్టి దేవుడిని ఆరాధించాలని చాలా మంది బోధిస్తున్నారు, ఆ ఉద్దేశంతోనే నమ్ముతున్నారు. దేవునికి నీకున్నవేమి అక్కర్లేదు. నీకున్నవేమి ఆయనకు అక్కర్లేదని చెప్పేశాడు. మీకు గ్రంథం ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయినా, నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రునిత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలమునిత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటియో, కనికరమును ప్రేమించటియో, ధ్యాన మనసు కలిగి దేవుని ఎదుటి ప్రవర్తించటియో ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అని క్రీస్తు పూర్వమే చెప్పాడు ఆయన. నీకున్నవి దేవుడికి కావాలా? అక్కర్లేదని చెప్పండి. మీకున్నవి దేవుడికి కావాలా? ఆయనకి కావాలి అనుకుంటే మీకు ఇవ్వడు కదా. మీకున్నవి ఆయన ఇచ్చినవే. అదేమైనా సరే, భూములైనా, ఇల్లైనా, పిల్లలైనా, ఆరోగ్యమైనా, డబ్బులైనా, వెంగైనా, బంగారమైనా, ఏదైనా మనకి ఇవన్నీ ఎవరిచ్చారమ్మా? ఆయనకి అవి కావలసి వస్తే మనకి ఇవ్వడు కదా. ఇస్తాడా? ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఒకరికి ఇవ్వండి, రెండోళ్ళకి ఇవ్వనప్పుడు ఏమంటారు? అబ్బా నేనే ఉన్నాను, నాది అని అంటారా లేదా? మీకున్న వాటిని బట్టి దేవుడిని ఆరాధించడానికి వచ్చాము అని అంటే తప్పది. మీకున్నవి ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చినవి మీ దగ్గర నుంచి ఆయన కోరడం. ఓకేనా? రెండు, మీకు చేసిన మేళలను బట్టి దేవుడిని ఆరాధించడానికి వచ్చాము అంటే ఇది కుదిరే పని కాదు. యాంత్రికంగా ఉండకూడదు, మధ్య మధ్యలో రాకూడదు, రొట్టె ద్రాక్షరసానికి మాత్రమే ఆశపడకూడదు. దేవుని మహిమ కొరకు ఎలాంటి సభ్యుడు, ఎలాంటి కుటుంబ సంఘంలో ఉండాలో అలాంటి వాతావరణం కలిగి ఉండాలి. అలా జరగకపోతే మనకి సంతృప్తి కలుగుతుంది. ఈరోజు ఆరాధించమని దేవుడికి మహిమ కలగదు. మన సంతృప్తి ముఖ్యం కాదు, దేవుడి మహిమ ముఖ్యం. ఓకేనా? ఓకే రైట్. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? కోరేవాడు చేసినట్లు చేయాలా, మనకు నచ్చినట్లు చేయాలా? చెప్పండి. కోరేవాడు చేసినట్లు చేసేదే ఆరాధన, మనకు నచ్చినట్లు చేసేది ఆరాధన కాదు. అందువల్ల ఈ డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా ఆరాధన స్థానిక సంఘాల్లో, ఈ బద్దకస్తులు, సోమరిపోతులు, ఈ కయ్యని సంతానం ఉంటారు కదా. కయ్యని సంతానం అంటే ఒక స్థానిక సంఘ సభ్యత్వం ఉండదు, ఎక్కడ పడితే అక్కడే అటెండ్ అయిపోతారు, ఇన్ టైంకి రారు, రొట్టె కోసమే తిరిగేది కయ్యని సంతానం. దేశ దిమ్మర్లు వాళ్ళకి ఆరాధన విలువలు, ఆరాధన కోరే తండ్రి యొక్క మనస్సు, ఆరాధించవలసిన నైతిక బోధ, అవగాహన ఏమి ఉండవు. వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ సంతోషం కోసం ఆరాధనకి అటెండ్ అవుతారు. దేవుడు అలాంటి వారి చేత ఆరాధన కోరేవాడు కాదు.
ఆయన కోరేది నీకున్నవి కాదు, గుర్తుంచుకో. నీకున్నవన్నీ ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చినవి మళ్ళీ ఆయన కోరడం. రెండోది, నీకున్న వాటిని బట్టి దేవుడిని ఆరాధించడానికి రాకూడదు. ఓకేనా? మరి ఏం కోరుతాడు? ఏం కోరుతాడు? నీకు మంచి ఇల్లు ఇచ్చాను, నువ్వు ఆరాధించడానికి రా అంటాడా? నీకు మంచి ఉద్యోగం ఇచ్చాను, ఆరాధించడానికి రా అని కోరాడా? కోరాడా? అలాంటి వాడు కాదు ఆయన. ఆయన ఏం కోరుతాడు అంటే నిన్నే కోరుతాడు. ఆరాధించే వ్యక్తికి మొట్టమొదటి తెలియవలసిన విషయం ఏంటి అంటే నువ్వే కావాలి ఆయనకి. ఎందుకు అంటే నువ్వు ఆయన స్వరూపం, నువ్వు ఆయన పోలిక, నువ్వు ఆయన వేసినటువంటి అచ్చు, ఆయన స్టాంప్ నువ్వే. రబ్బర్ స్టాంప్ వేస్తే ఏమొస్తుందో అలాగే తన స్వరూపాన్ని ఇస్తే నువ్వు వచ్చావు. హలో, పాయింట్ అర్థమైందా? నువ్వు కావాలా, నీకున్నవు కావాలా? దేవుడికి నువ్వు కావాలా, నీకున్నవు కావాలా? నువ్వే కావాలి. నీకున్న వాటిని బట్టి నువ్వు రావాలా, నువ్వే రావాలా? నీకు మేలు చేసేదని రావాలా, నువ్వే రావాలా? నువ్వే కావాలి. నీకున్న వాటిని వాటికి సంబంధము అది అక్కర్లేదు ఆయనకి. ఆయన మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. రెండోది, తనకి ఏదైనా కుదురై ఉన్నట్టు ఆయన ఇచ్చినవే తిరిగి మళ్ళీ మన దగ్గర నుంచి ఆశించేవాడు కాదు. మరి ఏంటంటే నీకున్న వాటిని కాదు, నిన్ను కోరేవాడు దేవుడు. ఆరాధన కోరేవాడు దేవుడు అనే విషయం నీకు అర్థమైతే ఆయన కోరేది నీకున్న వాటిని బట్టి నువ్వు వచ్చి ఇక్కడ ఆరాధించడం అనేది కాదు, నువ్వే వచ్చి ఇక్కడ ఆరాధించాలని కోరుతాడు. నిన్నే కోరుతున్నాడు. నిన్నే కోరడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఆయన స్వరూపమే కదా. అవునా? అమ్మ కడుపులో నుంచి రావచ్చు, నాన్న బీజంలో నుంచి రావచ్చు, కానీ ఆత్మ ఆయన దగ్గర నుండే కదా నీకు వచ్చింది. నీలో ఉన్న ఆత్మకి ఆద్యుడు ఆయనే. ఆయన దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్తావు ఆరాధించడానికి? నీలో ఉన్న ఆత్మకు ఆద్యుడు ఆయనే, నీలో ఉన్న రూపం ఆయనదే, నీలో ఉన్న పూలకు ఆయనదే. కాబట్టి ఆయన నీకున్న వాటిని బట్టి సంతోషించేవాడు కాదు, నిన్ను బట్టి సంతోషిస్తాడు. కాబట్టి ఆయన ఏం కోరుతున్నాడు అంటే నిన్ను కోరుతున్నాడు. అర్థమైందమ్మా లక్ష్మి గారు? నువ్వు కావాలి ఆయనకి. నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన స్వరూపంవి, నువ్వు ఆయన ప్రింట్వి. నువ్వు రాయి ప్రింటివ్ కాదు, చెట్టు ప్రింటివ్ కాదు, నువ్వు విగ్రహం ప్రింటివ్ కాదు, నువ్వు ఇంటి బంగారాలు ప్రింటివ్ కాదు. ఆత్మస్వరూపుడైన దేవుని యొక్క ప్రింట్వి. ఆ ప్రింట్ ఎక్కడ చూడాలి? మర్చిపోతాం అన్నమాట. మరుపు అనేది దేవుడే పెట్టాడు, కానీ ఆయన వాక్యాన్ని మర్చిపోవడానికి పెట్టలే. చెడును మర్చిపోవడానికి పెట్టాడు. చచ్చిన వాళ్ళు గుర్తుంచుకోవడం మర్చిపోవడానికి మరుపును పెట్టాడు. అలా కాదు మనం బ్రతకలేమని. మీరు ఆయన ప్రింట్ అండి, మీరు ఆయన అచ్చు. ఇటుకలు చేయడం మీకు తెలుసా? తెలీదు. ఎందులో చేస్తాడు మట్టిని? ఏంటది, ఒక మోడల్ ఉంటది కదా, అందులో మొదట తీసి ఏం చేస్తాడు? ఇలా తీసి తిరగేసేసి డొక్కు తీసేస్తాడు. ఏమొస్తుంది? అచ్చు వస్తుంది. అలా ఎన్ని చేస్తాడు? చాలా చేస్తాడు. మానవుల్ని దేవుడు తన స్వరూపంలో చాలా మంది చేశాడు. మీరు ఫలించి అభివృద్ధిలో ఉండి విస్తరించి భూమిని నిందించండి అన్నాడు. ఈ రోజు భూమి మీద ఉన్న ఏ దేశపు వారైనా, ఏ భాష వారైనా, ఏ తెగ అయినా, ఏ వర్ణపు వారైనా దేవుని స్వరూపంలో నుంచి వచ్చిన వారే. కాబట్టి నీ జన్మ ఆయన్ని ఆరాధించడానికి ఉద్దేశించబడింది. నీ బాప్తిస్మము ఆయన్ని ఆరాధించడానికి ఉద్దేశించబడింది. అలా కాకపోతే ఆరాధన మానేయడం కంటే బాప్తిస్మం పొందడమే మానేయండి అని చెప్తాను నేను.
ఎందుకంటే బాప్తిస్మం పొంది ఆరాధన మానేయడం పాపమే, బాప్తిస్మం పొందకుండా జీవించిన పాపమే. ఇది ఇంకా ఎక్కువ దుర్మార్గం. ఏది? బాప్తిస్మం పొంది ఆరాధన మానేయడం అనేది పొందకంటా ఉండే దానికంటే ఎక్కువ దుర్మార్గం. దేవుడు ఆరాధనలో దుర్మార్గులు ఉండాలని కోరుకోడు, యథార్థవంతులు ఉండాలని కోరుకుంటాడు. తను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలని కోరుకుంటాడు. యథార్థవంతులు అయితే బాప్తిస్మం పొందినప్పటి నుండి చచ్చినంత వరకు దేవుడిని ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఈ యథార్థవంతులు రొట్టి టైంకి, పాటలు అయిపోయిన టైంకి, చివరిని కానుకలు వేసే టైంకి వెళ్ళి ఆ రొట్టె ద్రాక్ష రసం మిగిలిందో లేదని చూసి ఓడిపోవడం. ఈ యథార్థవంతులు కాని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే తమ కింద సేవకులను ఏర్పాటు చేసుకొని వాడిని తీసుకొని రమ్మని ఇంటికి, ఆ ప్రవృత్తి భోజనం వాడిని తీసుకొని రమ్మను అని సేవకులతో ఎక్కడ తెప్పించుకుంటారు? ఇంటికి తెప్పించుకుంటారు. ఎందుకంటే తమకు అనుగుణంగా సేవకులను ఏర్పాటు చేసుకొని తమ స్వకీయ ఇష్టాన్ని తీర్చుకోవడానికి బోధకులకు జీతాలు ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటారు. ఆయన నిస్సహాయుడు, ఏం చేయలేడు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు? ప్రార్థన చేసి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి వెళ్ళిపోతాడు. అది పాపం, అది తప్పు అనే సంగతి తెలియదు. వెళ్ళొచ్చు ఇంటికి. ఎప్పుడు వెళ్ళాలి? రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. సంఘం ఎప్పుడు వెళ్ళాలి? మీరు మర్యాద చెప్పారు. నీకు పోయే కాలం వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నువ్వు కాలు చేతులు పడిపోయినప్పుడు, నీకు పక్షవాతం వచ్చినప్పుడు, నువ్వు పురుడై మంచం మీద ఉండి కిందకి దిగనప్పుడు, నీకు సెజరం చేసి కుట్లు వేసినప్పుడు, ఆపరేషన్ చేసి నడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు దొక్కలా ఉండి ఆరోగ్యంగా ఉండి అన్ని పనుల్ని చక్కా చేసుకుని చలాకీగా ఉండి హుషారుగా ఉండి ఆరాధన మానేసేవాడు అంటే అంత దుర్మార్గమైన కార్యక్రమం నీకు ఎక్కడ జరగదు. పాయింట్ అర్థమైందా? కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఆరాధన కోరే దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి ఆరాధన కోరుతున్నాడు అంటే ఆరాధించే వానికి నీకున్న వాటితో సంబంధం లేదు. ఎందుకంటే నీకు అన్నవాడిని ఇచ్చిన వాడు ఆయనే. నువ్వు ఆరాధించే దేవుడు వాటిని బట్టి వచ్చి నన్ను ఆరాధించేది కోరేవాడు వాడు. అలాగైతే భక్తులు అన్నాడు, ఏమి తీసుకొని నీ సన్నిధికి వస్తానంటే ఏం అక్కర్లేదు అనేసాడు దేవుడు. ఐ డోంట్ లీడ్ ఆఫ్ యువర్ గ్రూప్స్. తినండి, మీరు తినండి, బట్ట కట్టండి, బ్రతకండి. మీకు కలిగిన వాటిని బట్టి నన్ను ఆరాధించడానికి వస్తే అవి పోయినప్పుడు నన్ను వదిలేస్తారు. యోగ్యాలా అయిపోతారు పరిస్థితి. కాబట్టి కోరేవాడు కోరే ఆరాధన ఏంటి? ఎలాంటి ఆరాధన కోరుతున్నాడు? ఎలాంటి ఆరాధికులు ఆయన సన్నిధికి రావాలని కోరుతున్నాడు? ఎలాంటి వాడు వస్తే ఆయనకు మహిమో ఆయన చెప్పాడు. దాన్ని మనం తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఆరాధన అనేది యాంత్రికమైనది కాదు, ఆరాధన అనేది నేర్చుకునేది కాదు. ఆరాధన అనేది నీ హృదయంలో కొట్టాలి. ఆరాధనకి కేంద్రం ఏది? ఆరాధనకి కేంద్రం హృదయం. ఆరాధన స్థలము క్రీస్తు. ఆరాధనకి కేంద్రము హృదయం. ఆరాధించవలసిన స్థలము క్రీస్తు సంఘం. ఆరాధన మానేయడం కాదు సార్, ఆరాధన మధ్యలో వచ్చినా సరే అది అక్రమం. అది వీడు ఎర్రోడైపోయి నిద్ర వదిలేసుకొని వీడు ఇలా తిరగడానికి కారణం ఏంటంటే మీరు ఏదో డబ్బులు ఇస్తారని సొమ్మస్తుందని ఆరాధన చేసేవాడు కాదు వీడు. నేను ఆరాధనకు వచ్చే స్థలానికి నాకంటే ముందు నా ప్రభు ఉంటాడు. ఆరాధన చెయ్యాలని, ఆరాధన ద్వారా మహిమ పొందాలని నన్ను పుట్టించిన నా దేవుడు రెడీగా ఎదురు చూస్తూ ఉంటాడు. అది నాకు ఎప్పుడో అర్థమైంది. మీరు ఈ ఆరాధన ఇక్కడ తీసేసి అమ్మా
హలో, ఈ ఆరాధన ఇక్కడ తీసేసి సీతంపేటలో పెట్టండి. అక్కడ అందరికంటే ముందు సాల్మన్ రాజు ఉంటాడు ఆరాధనకు వచ్చి. ఈ ఆరాధన సీతంపేటలో తీసేసి ఇచ్చవరంలో పెట్టండి. అక్కడ సాల్మన్ రాజు ఉంటాడు ఆరాధనలు అందరికంటే ముందు. ఎందుకు ఉంటాడు అంటే ఇది ఉద్యోగం కాదు, అది నా నైతిక బాధ్యత. నన్ను పుట్టించేవాడు, అందుకే పుట్టించాడు. అది నాకు అర్థమైంది. నేను చెప్పాను కదా, మన 2 జన్మల వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అంటే ఆయన మహిమ కొరకే. ఎవరి మహిమ కొరకు? నీ జన్మ ఆయన మహిమ కొరకే ఉద్దేశించబడింది. ఆయన మహిమ కోసం పుట్టించాడు మనల్ని. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంది. యెషయా గ్రంథము 40 ఆయన మహిమ కొరకు పుట్టించాడు. చూడండి, యెషయా గ్రంథము 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ కీర్తించుము. రైట్. నేనే వారిని కలుగ చేసి తిని, వారిని పుట్టించిన వారిని నేనే. పుట్టించిన వాడు ఎందుకు పుట్టించాడు? పుట్టించిన వాడు ఎందుకు పుట్టించాడు అన్న సత్యాన్ని గ్రహించకుండా తమ సంతోషాన్ని, సుఖాన్ని, భోగాన్ని అనుభవిస్తున్న ఉన్న మనుషులు ఉండే లోకంలో ఉన్నామా? ఆయన క్లియర్గా చెప్పాడు, ఆయన మహిమ వరకు ఆయన ఏదైనా చేస్తాడు. అవునా? తెలియనన్నాడు మనకు సుఖం, తెలిసిన తర్వాత ఆయనకి మహిమ. పౌలు అంటాడు, ఇక జీవించేవాడను నేను కాదు. ఎంతవరకు? నా కొరకు నేను జీవించాను, ఇక మీదట నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వారి కొరకు ఆయన్ని భూలోకానికి పంపించిన ఆయన తండ్రిని దేవుడి కొరకు జీవిస్తున్నాడు. జీవితాలు మారాలండి. ఎన్నాళ్ళు ఈ మార్పు లేనటువంటి జీవితాలు జీవిస్తాం, ఎన్నాళ్ళు ఈ మార్పు లేనటువంటి బ్రతుకులు బ్రతుకుతాం. చావుకి దగ్గర పడుతున్నా మారకపోతే ఇంకెలా? సమయం అయిపోతున్నా మారకపోతే ఇంకెలా? సూర్యుడి కింద ఎక్కువ కాలం ఉండే అవకాశం మనకి ఎవరికి లేదు. చక్రవర్తులకే లేదు, మహానుభావులకే లేదు. ఆఫ్టర్ మాన. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆయన తన మహిమ వరకు రెఫరెన్స్ గుర్తుంచుకోండి. యెషయా గ్రంథము 43:7. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాల్లో అక్కడే ఉంటుందమ్మా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాలు. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఎందులో సంఘములో తరతరములు సదాకాలము అదే. కాబట్టి ఇప్పుడు దేవునికి మహిమ కలిగే చోటేది సంఘము. ఆరాధనకి కేంద్రం ఏది? హృదయము. ఆరాధనకి కేంద్రము హృదయము. దేవునికి మహిమ కలిగే చోటు క్రీస్తు సంఘం. అయితే ఆ క్రీస్తు సంఘం ఎలా ఉండాలో, ఆయన ఎలాంటి క్రీస్తు సంఘాన్ని తన మహిమ వరకు కోరి సంకల్పించుకున్నాడో దాన్ని తెలుసుకుంటేనే దేవుడిని మనం ఆరాధించిన వారు అవుతాం. ఓకేనమ్మా? మనకున్న వాటితో దేవుడిని ఆరాధించాలా, మనమే ఆరాధించాలా? మీకున్న వాటిని బట్టి దేవుడిని ఆరాధించడానికి వెళ్ళాలా, మీరే వెళ్ళాలా? రై దేవుడు మనకి మంచి ఇల్లు ఇచ్చాడు పదా, రై పదండి. దేవుడు మనకి మంచి భూమి ఇచ్చాడు పదండి. దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చాడు పదండి దేవుడి దగ్గరికి అని అంటే, ఈ భౌతికమైన రేపు పోయాయి అనుకోండి, ఆ వాటి మీదకి ఎవరు వదిలేస్తారు? వాటిని బట్టి దేవుడిని కొనకూడదు, వాటిని బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. అవి ఉండొచ్చు, పోవచ్చు. కాబట్టి
ఆరాధనకి దేవుడు కోరే వ్యక్తిని నిన్నే కోరుతున్నాడు. నువ్వే కావాలి, నీకున్నావు కాదు ఆయనకి. భక్తుడు అప్పటికి అడిగాడు, వేలాది నదులంత విస్తార తైలం కావాలా, వేలాది పొట్టెళ్ళు కావాలా, ఏం ఇస్తే నువ్వు సంతోషిస్తావు, నా జాస్తికుమారుడిని ఇచ్చినా అని అంటే, ఒరే బాబు అవన్నీ నేను నీకు ఇచ్చినవి కదా, నేను నీకు ఇచ్చినవి ఇచ్చిన వాటిని బట్టి నువ్వు నన్ను ఆరాధించడానికి రాకూడదు. నన్ను ఆరాధించాలంటే నువ్వే రావాలి. నీకు నువ్వుగా బయలుదేరి నన్ను ఆరాధించడానికి వస్తే నేను ఆనందించబడను. అదే నేను కోరుతున్నాను. ఎంత చురుగ్గా బయలుదేరాలి, ఎంత తీవ్రంగా లెగాలి, నువ్వే కావాలా, నీకున్న వాటిని బట్టి నువ్వు రావాలా? హలో, దేవుడికి నీకున్న వాటిని బట్టి నువ్వు రావాలా, నువ్వే రావాలా? నువ్వు రాకపోతే నీకున్న వాటిని చేస్తాడు, నేను సింగల్గానే తీసుకెళ్తాడు. ఎందుకంటే మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, కాగా ఈ లోకంలో నుండి పోయినప్పుడు ఏమీ తీసుకొని బాలేదు. నువ్వు రాకపోతే నీకున్న వాటిని బట్టి నువ్వు వస్తానంటే, నీకున్న వాటిని బట్టి కూడా నీకు ఆటంకాలు దేవుడి దగ్గరికి రావడానికి ఇబ్బంది పడితే వాటన్నిటినీ తీసేస్తాడు. తీసిండా? ఇచ్చినోడు తీసిగలడా తీయలేడా? అది అందమైనా సరే, ఆస్తి అయినా సరే, అందమైనా సరే, అధికారమైనా సరే, పదవైనా సరే, ఏదైనా సరే ఇవ్వడానికి ఆయన సమర్థుడే, దాన్ని ఓడబీకేయడానికి ఆయన సమర్థుడే. షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో వేసే పరిస్థితి వచ్చింది. నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయమన్నాడు. ఎవడు నమస్కరించడో మండుచున్న వేడుక గల అగ్నిగుండములో వారిని పడేస్తానన్నాడు. అట్టి శాసనము 127 సంస్థానాల్లో బయలుదేరింది. ప్రజలు వణికిపోతున్నారు. తాను నియమించినటువంటి బంగారు బొమ్మకు నమస్కారం చేయడం ఏం చేస్తా ఉన్నాడు? మండుచున్న వేడుక గల అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు దగ్గరికి ఆ వార్త వచ్చింది. వారు మహోన్నతులైన దేవుడి సేవకులు, వారు విగ్రహారాధన చేసేవారు కాదు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజా నీ ఆజ్ఞకి లోకమంతా భయపడడం వాడెవడో. రాజు పొంగిపోయాడు. కానీ ముగ్గురు మాత్రం నీ మాటలు ఆపడలేదు. రాజు చలించిపోయాడు. 60 భయంకరుడు, అనేక దేశాలు, శత్రు దేశాలకి గడగడలాడించినటువంటి సింహపు గుడ్డు లాంటి వాడు నెబుకద్నెజరు. నా సంస్థానంలో, నా రాజ్యంలో నా మాటను దగ్గరించిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. వీళ్ళేనంటే ఆ ముగ్గురు అన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో నేను విన్నది నిజమేనంటే, మీరు విన్నది కరెక్టేనండి. ఏమది అన్నాడు. ఏం లేదండి, నువ్వు నియమించిన ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కరించాం, నమస్కారం చేయవలసిన అవసరం మాకు లేదు. రాజా నువ్వు మండుచున్న వేడుక గల అగ్నిగుండంలో మమ్మల్ని వేసేస్తావు, అందులో నుంచి కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చెప్పి మళ్ళీ ఏమన్నారంటే, ఒకవేళ ఆయన ఈ స్పాట్ లో ఇక్కడ ఈ అగ్నిగుండంలో మమ్మల్ని కాల్ చేస్తే కాలిపోతాం, కానీ ఆయన సమర్థుడే, కానీ ఇక్కడ మమ్మల్ని వదిలేస్తే ఇందులో చచ్చిపోతాం, కానీ నీవు నియమించినటువంటి నిలవబెట్టినటువంటి ఈ బంగారు ప్రతిమకు నమస్కారము చేయమనేసి అన్నారా లేదా? గుండాన్ని మరింత 7 అంతలు వేడి చేసి ఆ ముగ్గురు వ్యక్తులు అందులో పడేసాడు. ఎవరో పైకి వెళ్ళి చూస్తే నలుగురు కనబడుతున్నారు. బయటికి తీసుకురండి అన్నాడు. టెస్టులు చేశాడు. వారి వస్త్రాలకి మసి వాసన కానీ, పొగవాసన కానీ, అగ్ని వాసన కానీ, వారి వెంట్రుకలు ఎక్కడైనా కాలినట్టు కానీ కనిపించే టెస్టులు చేస్తే వెంట్రుక మాడిన వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదు. ఇదేమి షడ్రక్ మెషక్ అబేద్నెగో మీరు చనిపోలేదా అంటే, మేము ముందే చెప్పాము మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నీవు నియమించిన ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కారము చేయము, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు నీకు అనేసాడు. అప్పుడు రాజు వారిని విడిచిపెట్టి
చెప్పాడు. వీరు దేవుడే దేవుడు తప్ప వాడవాలని ఇంకొక దేవుడు లేడు అన్నాడు. ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. లూసి నా వైపు చూడు. మేము నమ్మిన దేవుడే దేవుడు, ఆయన్నే మేము ఆరాధిస్తామన్న స్వభావము ఇక్కడ పుట్టిన ఎవరు, ఆ తర్వాత నేర్చుకున్నాడు ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల హృదయాలు ఏర్పడుతుంది. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అనేది వారి హృదయాల్లో పుట్టింది. వీళ్ళ దేవుడే తప్ప ఇంకొక దేవుడు లేడని ఆ సంఘటన తర్వాత రాజు నేర్చుకోవాలి. వాటిని అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడిని ఆరాధించడానికి వెళ్తారు కదా, తమను అగ్నిగుండం నుండి కాపాడినందుకు ఆరాధిస్తారా? ఆయన దేవుడే నన్ను ఆరాధిస్తారా? ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు. అది ఆరాధన హృదయంలో పట్టడం అంటే భావన. మనకేం చేశాడో దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధించడానికి వెళ్ళడము దేవుడు కోరుకునేది కాదు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన్ని అలాగే నిన్నెందుకు పుట్టించాడో నువ్వు ఇలాగే ఆయన ఆరాధించడం ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన దేవుడు, మనం ఆయన స్వరూపం, ఆయన సృష్టికర్త, సృష్టిగా మనం ఆయన సంతానం. ఓకేనా? అర్థం అవ్వలేదా? అర్థమైతే, ఒకవేళ అర్థం అవ్వకపోతే ఈ వీడియో మళ్ళీ చూడండి. అర్థమైతే మీకున్న దేవుడిని బట్టి దేవుడిని ఆరాధించడానికి రాకండి, మీరే రండి. మీరే వస్తే ఎప్పుడు పడితే అప్పుడు రాకండి, మేము కొన్ని సమయానికే రండి. మీరు వస్తే ఎలాంటి మనసుతో రావాలి అంటే ఈ రొట్టె ద్రాక్షరసం దొరుకుతుందని మాత్రం రాకండి. అలాగైతే ఎవరి మధ్య వాళ్ళు ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు, అక్కడే తిరిగవచ్చు, అక్కడే త్రాగవచ్చు, అక్కడే ప్రార్థన చేసుకుని కానుకేసేసి నెలనాడు తెచ్చి ఇక్కడ ఇచ్చేవచ్చు. క్రీస్తు సంఘం అలాంటిది కాదు. ఓకేనా? ఆయన కోరినట్లు చేయాలా, మనకు నచ్చినట్లు చేయాలా? మనకిచ్చిన వాటిని బట్టి ఆయన్ని ఆరాధించాలా, మనమే వెళ్ళి ఆయన్ని ఆరాధించాలా? మీ బిడ్డలతో ఆయనకి సంబంధం లేదు, మీ ఆస్తితో సంబంధం లేదు, మీ వెండి బంగారాలతో సంబంధం లేదు, మీ అన్న వస్త్రాలతో సంబంధం లేదు. మీకు ఇచ్చాడు, మీరు తినండి, అనుభవించండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ జన్మ ఆయన ఇచ్చింది, ఈ ఆత్మ ఆయన స్వరూపం, ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష, ఇదంతా ఆయన మహిమ కోసమే చేశాడు. పుట్టుక ఆయన వల్లే వచ్చింది, బాప్తిస్మము ఆయన వల్లే వచ్చింది. వీటి వెనుకున్న రహస్యం ఏంటంటే ఆయన నన్ను కోరుకుని పుట్టించాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన కోరినట్టు ఆయనను ఆరాధించాలి. మనకేదో ఆయన మేలు చేశాడని మేలును బట్టి ఆరాధించకూడదు. మేలును బట్టి చేసేది ప్రార్థన, కృతజ్ఞతలు చెల్లించడం. కృతజ్ఞత వేరు, ఆరాధన వేరు. ఈ రెండింటికి తేడా తెలియని వాళ్ళు ఆరాధించలేదు. నీకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు, కృతజ్ఞత చెల్లించు. కానీ ఆరాధించడానికి మాత్రం బిడ్డల్ని ఇచ్చినందుకే వచ్చానని అనుకో. పని అర్థం లేదా? నీకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు, ఏమండి మనకి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడని మనం దేవుడి దగ్గరికి వెళ్దామండి అని అనుకో. ఎందుకంటే నీ బిడ్డలనే కారణం చేత ఆయన దగ్గరికి రాకు. ఇవాళ ఇచ్చాడు, రేపు తీసుకుంటాడు మళ్ళీ. అవునా? ఆయనగానే ఆరాధించడానికి నువ్వుగానే ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఆయనకి సమర్పించుకుంటావు. అట్టి ఆరాధన ఆయన కోరుతున్నాడు. ఇది అర్థమైతే సమయపాలన ఉంటుంది, ఇది అర్థమైతే విధేయత ఉంటుంది, భక్తి ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇది అర్థమైతే ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే శనివారం సాయంత్రం నుండే నువ్వు సిద్ధపెడతావు. ఎక్కడికి రావడానికి? నీ దేవుడి దగ్గరికి రావడానికి సిద్ధపడతావు. వ్యాపకాలు పెట్టుకో. ఏం లేదండి, చిన్న చిన్న విషయాలకు ఆరాధన మానేస్తున్నారు. చిన్న చిన్న ఫంక్షన్ల వల్ల, చిన్న చిన్న పనుల వల్ల, చిన్న చిన్న వ్యాపకాల వల్ల, చిన్న చిన్న విషయాలను బట్టి పెద్దవాడైనటువంటి దేవుడిని వదిలేస్తున్నారు. చిన్న చిన్న విషయాలను బట్టి మహోన్నతుడికి దేవుడికి దూరం అయిపోతున్నారు. నేను ఎంతవరకు అవలేదు, భవిష్యత్తులో కూడా అవను. మరి మీ సొంత తమ్ముడే మరి పిల్ల కార్యం చేస్తుంటే నువ్వు రిసెప్షన్కి రాకపోతే ఎలాగంటే నా సొంత దేవుడి కంటే నా సొంత తమ్ముడు ఎక్కువ
కాదనేస్తాను నేను. అలాగానంటే అన్నయ్య నీకు నాకు ఇవాళతో సరే అన్నాడు అనుకో, ఇవాళతో కాదు రేపు ఆదివారంతో సరేనేస్తాను నేను. నాకు నష్టమేమీ లేదు. నాకు ఆయన ముఖ్యం, నువ్వు కాదు. ఆయన తర్వాత నువ్వు. అలాంటి వ్యక్తులు ఆరాధించడానికి రావాలని కోరుకుంటున్నాను.